హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మకర రాశి వాళ్ళకి చెప్తా రాశి ఫలాలు వినండి. పూర్తిగా నా వీడియో చూడండి. పూర్తిగా చెప్పేదాకా 3 రాశులకి చెప్పేస్తా. ఇప్పుడు మకర రాశి, అప్పుడు 12 రాశులు అయిపోతాయి. 3 రాశులకి చెప్పేసామనుకో. మకర రాశి, ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు కలిపి మకర రాశి వాళ్ళకే సంబంధం. వాళ్ళ అక్షరాలు వచ్చి జ అక్షరం, జి అక్షరం, గా అక్షరం వస్తుంది అంతే. జ గా క. సరే, అది అయ్యవారిని అడిగి పుట్టిన విషయాల్లో పేర్లు పెట్టుకోవడం మమ్మల్ని అడిగితే మేము చెప్తాము. తర్వాత వాళ్ళకైతే టైం బాగుంది. పూర్తిగా ఆదాయం వక్రం తగ్గినా టైం అయితే బాగుంది. అంటే శని ఏం లేదు, శని మంచి బలస్థానంలో ఉన్నాడు. శని గురువు బాగానే ఉంది, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. మకర రాశి వాళ్ళకి ఇంకా రాను రాను బాగుంటుంది, ఇబ్బంది పడవల్ల. కాకపోతే ఒక రూపాయి ఉన్న సమస్యలు ఉంటే వచ్చి నాతో కలవండి. సరే, తర్వాత కుంభరాశి, ధనిష్ట 3-4, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కలిపి కుంభరాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకైతే టైం బాగాలేదు. ఒకసారి నన్ను కలిస్తే నేను వాళ్ళకి సమాధానం చెప్తా కరెక్ట్గా. వాళ్ళకైతే టైం బాగాలేదు. తర్వాత మీన రాశి వాళ్ళకి గురుబలం ఒకటే ఉంది. వాళ్ళకి ఏ నక్షత్రాలు వస్తాయి? పూర్వభద్ర 4 పాదాలు, ఉత్తరాభద్ర 4, రేవతి 4 పాదాలు, మొత్తం 4 ఇచ్చేస్తారు 3 నక్షత్రాలకి. ఎవరు జన్మించుంటారో వాళ్ళది మీనం. వాళ్ళ పేరు శ, జ, దే అక్షరం, ద, చ గుడింతం మొత్తం వస్తాయి 4. వాళ్ళకి గురుబలం ఒకటే బాగుంది. తర్వాత కొరవ ఇంకేమీ బాగాలేవు. వాళ్ళ జాతకం చూపించుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళ నక్షత్రాలు టయాలు బట్టి చెప్పగలం. లేదా ఏమీ లేవు అంటే వాళ్ళ వయసు అవి చూసి వస్తే నేను చెప్పగలను. నా దగ్గరికి వస్తే జాతకం చూసి చెప్తా. అన్నీ ముందుగా ఏం చెప్పకూడదు అట్లా, అవి ఇవి అని రూమర్గా ఎట్ట చెప్తాము, చెప్పలేం, చెప్పకూడదు కూడా జాతకాలు. సరే, లాంగ్ వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి ఫలాలు చెప్తూ ఉంటాను ప్రతి వారం, ప్రతిరోజు ఏదో ఒక మంచి మాట కూడా చెప్తూ ఉంటాను. మీరు పూర్తిగా వింటే మీకు మంచి మాట కూడా దొరుకుతుంది. తర్వాత ఇంకా రాబోయేది శ్రావణ మాసం. రేపటి నుంచి, ఈరోజు అమావాస్య పూర్తిగా ఉంది. రేపటి నుంచి శ్రావణ శుక్రవారం. ఆ శుక్రవారం ఆ అమ్మవారికి ఏమేం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఏ నియమాలు ఆమెకి శ్రావణ మాసంలో అనేది నేను రేపు మళ్ళీ వీడియోలో చెప్తాను. హాయ్, బాయ్.